అంకుల్ అంటున్నారు అందరూ. రిటర్న్ వెళ్ళిపోతాయి. హే ఎటు పోతుంటారు నాయన, ఏదో స్కామ్ నడుస్తుంది అనుకొని కెమెరా అయితే ఆన్ చేసిన. AZIZ దేవరకొండ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజీజ్ దేవరకొండ. ఈరోజు అయితే మనం కెమెరా తీసుకొని అయితే హైదరాబాద్ వెళ్తున్నాం. అట్లే కెమెరా తీసుకుంటా ఇంకొకటి అయితే సర్ప్రైజ్ ఉంది మనకి. అది ఏందో ఇప్పుడు ఏం చెప్పాను, మీరే వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే నా గోప్రోలో అయితే బ్యాటరీ అంతా లేదు. నాకెందుకు అక్కడి వరకు వస్తుందా, ఛార్జింగ్ ఉంటుందా ఉండదా అనేది డౌట్ ఉంది కొంచెం. ఎందుకంటే నేను నైట్ ఛార్జ్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే నా దగ్గర అసలు ఛార్జర్ లేక నేనైతే ఛార్జింగ్ పెట్టలేదు. అంత దూరం వస్తుందా రాదా అని డౌట్ నాకైతే. ఆ వీడియో మొత్తం వస్తుందా రాదా, ఒకవేళ రాకుంటే మన ఫోన్ తోటి షూట్ చేస్తా, లేకుంటే తీసుకున్న కెమెరా వరకు వచ్చినా చాలు. ఇప్పుడు మనం కెమెరా తీసుకోగానే GoPro 12 అయితే తీసుకుంటున్నాను నేను. ఆ కెమెరా తీసుకున్నంత వరకు అయితే వస్తే చాలు మన కోటి దాకా. అక్కడి నుంచి మన కొత్త కెమెరాలో అయితే రికార్డ్ చేద్దాం, ట్రై చేద్దాం. లేకుంటే అక్కడనే అన్బాక్సింగ్ చేసి ట్రై చేద్దాం. లేదంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత అయినా ట్రై చేద్దాం. GoPro ఛార్జింగ్ ఉంటుందా ఉండదా చూద్దాం. ఇంకొకటి ఏంటంటే మనకైతే ఒక హైదరాబాద్లో కెమెరా ఒకటే కాకుండా ఇంకో ఐటమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అది ఏంది ఐటమా అంటే చిన్న ఐటమా పెద్ద ఐటమా అసలు ఏంది అనేది మీరైతే ఈ వీడియో పూర్తిగా చూడాలి. లేదంటే నా థంబ్నెయిల్ చూసినాలే, మీరు నా థంబ్నెయిల్ చూసిరంటే మీకు అర్థమైంది ఏం తీసుకున్నా అనేది. చూడండి కాదు, ఇప్పుడైతే దేవరకొండ నుంచి అయితే నేను బయలుదేరుతున్నాను మన RR 310 మీద. ఇప్పుడైతే మనకి 410 పెట్రోల్ వేస్తే 2.5 చూపిస్తుంది. 205 రేంజ్ అంటే మళ్ళీ పెట్రోల్ వేయించాల్సి వస్తుంది. అయితే నేను పెట్రోల్ 410 రూపాయలది ఎందుకు వేయించినానంటే, నా దగ్గర అయితే ఒక కార్డు ఉంది. ఆ కార్డు తోటి కొట్టించాలి. కాకపోతే ఆ కార్డు మనకి హైదరాబాద్లో ఉంది. ఆ హైదరాబాద్ వరకు అయితే వస్తే చాలు, మనకి ఎక్కడ హస్తినాపురం వరకు వస్తే చాలు. అక్కడ నుంచి మనం కార్డులో అయితే స్వైప్ చేసి పెట్రోల్ వేయించుదాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. నేను ఎక్కువ అయితే వీడియో ఇప్పుడు ఏం చేయను, ఎందుకంటే మన రొటీన్ రూటే కదా ఇది. షార్ట్కట్ నుంచి, షేర్పల్లి షార్ట్కట్ నుంచి. అంకుల్ చూసిరా ఎట్లా ఉంటుంది, అసలు మనకు కనిపించలేదు నాకైతే అసలు ఆ లారీ. ఇప్పుడైతే మనం కంటిన్యూగా వెళ్దాం. మధ్య మధ్యలో ఒకవేళ ఛాన్స్ ఉంటే తీస్తా, ఎందుకంటే నా దాంట్లో ఛార్జింగ్ లేదు. GoProలో మెయిన్ థింగ్ అది, ఛార్జింగ్ తక్కువ ఉంది, 50% ఉంది. ఇప్పుడు కంటిన్యూగా వ్లాగ్ చేసుకుంటూ పోతే అక్కడి వరకు వస్తుందో రాదో, మధ్య మధ్యలో అయితే చేద్దాం. ఈ వ్లాగ్ అయితే మీరు పూర్తిగా చూడండి, సూపర్ ఉండబోతుంది. ఇంకొకటి ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ మనకైతే ఉపవాసాలు స్టార్ట్ అయిపోయినాయి రంజాన్వి. ఇప్పటికీ 11 12 ఉపవాసం నడుస్తుంది. అంటే 12 రోజులు అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు కంటిన్యూగా ఇంకా ఉన్నాయి. మనకి April 2nd 1st ఉంటుంది నాకు తెలిసి ఫెస్టివల్. అది అయిపోగానే మనం అయితే స్టార్ట్ అవ్వాలి. అప్పటిలోపు అయితే ప్లాన్ అయితే మొత్తం చేసుకుంటున్నాను. కెమెరా ఇంకా ఏదైతే తీసుకోవాలనో, ఏం చేయాలి, ఇంకా వెహికల్ చేంజ్ చేయాలి అనుకున్నాం కదా, వెహికల్ చేంజ్ చేయాలన్నా లేదా ఏందో అయితే ప్లాన్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో అయితే మ్యాక్సిమం అన్ని ప్లాన్లు అయితే ఒక 50% అయిపోతాయి అనుకుంటున్నా. ఇంకా 50% మిగులుతాయి. ఆ 50% కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ టైం లేదు. 12 రోజులు అయిందంటే ఇంకా మనకు ఎక్కువ రోజులు ఏం లేవు. అందుకే త్వరగా చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే స్టాప్. ఈ వీడియో అయితే ఇక్కడికి స్టార్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్ పోయిన తర్వాత లేకుంటే మాల్ దగ్గర అక్కడ ఆన్ చేస్తాను. దాన్ని బట్టి చూడండి, ఎందుకంటే ఛార్జింగ్ లేదు నా దాంట్లో. గుడ్ బాయ్ గైస్. చూడండి ముందర మన స్కూల్ బస్ ఉంది. బస్సులో నుంచి పిల్లలు హాయ్ అంటున్నారు అందరూ. చూడండి ఇప్పుడైతే మనం మెహదీపట్నం అయితే దాటేసినాను. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన ప్లేస్ అయితే కొండాపూర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇబ్రాహీంపట్నం దాటేసిన, తోలిచోకి ఫ్లేవర్ పైన అయితే ఉన్నాను. ఇప్పుడు ట్రాఫిక్ మాత్రం బాబా ఏముందంటే గాయస్, ఎండలో అసలు నాకైతే పిచ్చి లేచిపోతుంది. ఈ ట్రాఫిక్లో ఈ బైక్ నడపాలంటే అస్సలు అవ్వట్లేదు. ఎంత వేడి ఉందంటే నా చేతిలోకి గ్లౌజులు తెచ్చుకోలేవు. ఇంకా అనుకోండి ఒక రేంజ్లో. చూడండి ఎట్లా అయిపోయింది ఎర్రగా, అంటే అర్థం చేసుకోండి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. నేనైతే జాకెట్ తెచ్చుకోలేదు, ఇంకా టీషర్ట్ మీదనే. ఇంకా బ్లాక్ కలర్ది జాక్వార్ షోరూమ్ చూడండి గాయస్ లెఫ్ట్ సైడ్లో. నేను ఫస్ట్ టైం అయితే RR 310 తీసుకొని ఇంత దూరం అయితే రావడం. లాస్ట్ టైం అయితే మణికొండకు అయితే వెళ్ళిన రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని మన నవీద్ భాయ్ది. కానీ ఇంత ఎండ లేకుండే, ఇప్పుడైతే చాలా ఎండ ఉంది. ఇప్పుడు ట్రాఫిక్ ఇంకా ఇందులో మెహదీపట్నం వరకు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఆ ట్రాఫిక్లో మాత్రం పిచ్చి లేచిపోయింది.
మన బైక్ అయితే ఒకటే ఫ్యాన్ ఆన్ అవుతుంది, ఫుల్ హీట్ అయిపోతుంది. 110 120 వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి 92 వరకు అవుతుంది. ఇంకా ఇంత దూరం వెళ్ళాలి. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. 10 కిలోమీటర్ మనకు మన లొకేషన్ వరకు అయితే 10 కిలోమీటర్స్ ఉంటుంది. మ్యాప్ అయితే చూడలేదు, మ్యాప్ పెట్టడానికి కూడా స్టాండ్ లేదు. అందుకే జేబులో పెట్టుకొని సేనలో వింటున్నాను లెఫ్ట్ రైట్ అనేది. ఇప్పుడైతే చూడాలి ఇంకా ఎంత దూరం వెళ్ళాలనో ఏమో, మళ్ళీ వచ్చేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఏమో. నాకైతే భయం అవుతుంది. అసలు ఈ ట్రాఫిక్లో నడపాలంటే నా చిరాకు వస్తుంది. నార్మల్ ప్లేసెస్లో హైవేలో నడపాలంటే ఎంత దూరమైనా వెళ్ళిపోతా, కానీ ఇట్లా ట్రాఫిక్లో బైక్ రైడ్ చేయాలంటే చాలా నాకు ఇరిటేట్ అనిపిస్తుంది. గైస్ చూడండి, ఇదేంద్రా బాయ్ RR 310 నుంచి మళ్ళీ హిమాలయన్కి వచ్చి నేను స్క్రామ్ 411 అనుకుంటున్నారా? అయితే ఇంకా ఇప్పుడు మన ఆల్ ఇండియా రైడ్ అయితే దీని మీద స్టార్ట్ చేయబోతున్నాం. ఏమైంది, ఎందుకు RR 310 ఎక్కడ పోయింది ఏందనేది అయితే ఇప్పుడు మీకు చెప్తాను. కాకపోతే నాకు ఇక్కడ ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఈ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ వీడియోలోకి వస్తాను. అప్పటి వరకు అయితే మీరైతే చూస్తుండండి. ఫైనలీ అయితే కోటికి వచ్చిన చాలా ఇబ్బంది అయింది ట్రాఫిక్లో మాత్రం. ఈ ఎండకి ట్రాఫిక్కి మాత్రం చుక్కలు కనిపించినాయి అనుకోండి. ఈరోజు ఫైనలీ కోటికి అయితే రీచ్ అయ్యాను. ఇప్పుడు అయితే కెమెరా తీసుకుందాం. ఇంకా నేనేం ఫుడ్ కూడా తినలేదు. ఈరోజు ఉపవాసం అయితే లేదనుకోండి, ఎందుకంటే ఇట్లా ఉంటుందని నాకు తెలుసు. ఈ ట్రాఫిక్లో నడపాలంటే చుక్కలు కనిపిస్తాయి, ఉండలేనని నాకు తెలిసే ఈరోజు లేను ఉపవాసం. ఇప్పుడైతే కెమెరా తీసుకొని కొంచెం అక్కడ మన ఎల్బీ నగర్ లేదా ఉప్పల్ సైడ్ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా తినేసి బయలుదేరదాం. ఇప్పుడైతే మనం కెమెరా కోసం అయితే లోపలికి వెళ్దాం. ఈ వేడికి మొత్తం నా హెడ్ మొత్తం లోపల హెల్మెట్లా తడిసిపోయింది, తడిసిపోయింది మొత్తం. ఇప్పుడు తీసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే మనం ఇక్కడ ముందర రైట్ తీసుకోవాలి. ఇక్కడ లోపల ఎక్కడంటే నేను లాస్ట్ టైం నా మైక్ తీసుకున్నాను కదా, వైర్లెస్ మైక్, అదే గల్లీ. ఇదే అనుకుంటా. వైన్స్ పక్కన గల్లీ ఇదే. ఓకే రైట్, ఇక్కడ లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ రిక్షాతోనైతే అయితే నన్ను ఆపేసిండు. లోపలికి వెళ్ళాలి. అందరు జానా అంటారు. లాస్ట్ టైం నేను మైక్ అయితే ఎక్కడ తీసుకున్నానో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం అతని దగ్గరనే నాకు కంఫర్ట్ అనిపిస్తుంది. ఇప్పుడైతే కెమెరా అయితే తీసుకోలేదు, ఎందుకంటే GoPro 12 తీసుకుందాం అనుకున్నా, అవైలబుల్లో లేదంట. అందుకే మళ్ళీ రిటర్న్ అవుతున్నా. 2 డేస్లో లేదా 3 డేస్లో వస్తుందంట. మళ్ళీ నాకు ఎట్లా వచ్చేది ఉంది 2-3 డేస్లో. అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందామని 13 తీసుకుందాం అనుకుంటున్నా. కాకపోతే ప్రైస్ ఏమో 36,000 ఉంది, ఇదేమో 28,000 ఉంది. మళ్ళీ దీనికి 8,000 డిఫరెంట్ ఉంది. మళ్ళీ ఎందుకు అంత బడ్జెట్ పెట్టాలని ఆలోచిస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వస్తాను కదా, అప్పటి వరకు 12 వస్తాయంట. స్టాక్ లేదంట. ఇప్పుడు మార్కెట్ మొత్తంలో అసలు స్టాక్ లేదు. మళ్ళీ దానికోసం మళ్ళీ ఒకసారి రోజు రావాల్సి వస్తుందేమో. ఇప్పుడైతే నేను రిటర్న్ అవుతున్నాను. బిఎన్ రెడ్డిలో చిన్న వర్క్ ఉంది, ఆ వర్క్ చూసుకొని ఇంకా బ్యాక్ టు హోమ్ అనుకోవాలి. ఇంకా అనుకోండి రిటర్న్ వెళ్ళిపోతాయి. ఈడ ఎటు పోతుండ్రా నాయన. ఈ ట్రాఫిక్లో ఈ బస్సులు చాలా దారుణంగా ఉంటుంది. ఈ హైదరాబాద్ ఏందో ఇన్ని సంవత్సరాలు అవుతుంది గాయస్, అసలు అప్గ్రేడ్ అసలు అవ్వట్లేదు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి మాత్రం. ఈ ట్రాఫిక్ అస్సలు సెట్ కాదు. ఈ ఆటోలు అసలు దీని గురించి ఎందుకు ఇంత పట్టించుకుంటలేరు. మెట్రో స్టేషన్లు ఓపెన్ అయినాయి. మెట్రో చూడండి పైనుంచి మెట్రో ఓపెన్ అయింది. మెట్రో ఓపెన్ అయిన తర్వాత ట్రాఫిక్ చాలా తగ్గుతుంది అని చాలామంది అనుకుర్రు, గవర్నమెంట్ కూడా అనుకుంది. కానీ ట్రాఫిక్ మాత్రం అస్సలు తగ్గదు కూడా. ఎలా ఉందో అలానే ఉంది ట్రాఫిక్ ఇప్పటివరకు అయితే. కొంచెం కూడా తగ్గే ఛాన్సే లేదు. నేను అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా ఇంకా ట్రాఫిక్ పెరిగింది కానీ తగ్గలేదు. ఇంకొకటి ఏంటంటే బైక్ల కంటే ఆటోలు, కార్లు, బస్సులు అంటే ఇంకా లోపలి వరకు రావనుకోండి, ఇక్కడ తిరగాలి. ఈ కార్లు మాత్రం బీభత్సంగా అయిపోయినాయి. ప్రతి ఒక్కరి దగ్గర కార్ కంపల్సరీ ఉంటుంది. ఆ కార్ వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్. ఓహో గాయస్, ఇందులో పెట్రోల్ లేదు, ఎందుకో డౌట్ వస్తుంది. పెట్రోల్ అయితే వేయించుకుందాం. ఇండియన్ ఆయిల్.
స్లో కొట్టు, కొంచెం పడుతుంది అది. 4 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. 4, 3, 5 నుంచి స్టార్ట్ అవుతుంది. యూట్యూబర్ అలా? అవునన్నా. 3.63 ఏనా? అజీజ్ దేవరకొండ. AZIZ దేవరకొండ. ఓకే రైట్. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు వీడియో ఆన్ చేశానంటే మళ్ళీ ఆఫ్ చేసి, నాకు ఎందుకో అక్కడ ఎవరో అంటుండు, ఒక అతను ఏమంటుండు అంటే, భయ్యా ఉదర్ మత్ బాత్ కరో అని హిందీలో అంటుండు. నాకు హిందీ రాదనుకుంటుంది. ఉస్కే పాస్ కెమెరా హై మత్ బాత్ కరో అని అతను బైక్ మీద కూర్చున్న ఒక అబ్బాయి అన్నాడు. అనేసరికి నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను కెమెరా ఆన్ చేసిన. అదేదో స్కామ్ నడుస్తుంది అనుకొని కెమెరా అయితే ఆన్ చేసిన. 4 నుంచి స్టార్ట్ అయింది పెట్రోల్ కొట్టేటప్పుడు. రేటింగ్ 4 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. మన దేవరకొండలో కూడా అంతే, 4 రూపీస్ లేదా 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆన్ చేసేసరికి అన్న అడిగిండు, మరి యూట్యూబ్ ఛానల్ ఉందా అది అని. అవునన్నా, ఎందుకంటే మన పాత బైక్ అయితే ఉంటే RR 310 దాని మీద పేరుంటే చూసేటోళ్ళు. ఇప్పుడు లేదు కాబట్టి. ఇప్పుడైతే చూడండి, నేను 390 రూపీస్ది పెట్రోల్ వేయించాను. 2 పాయింట్స్ వచ్చింది అంతే జస్ట్. మరి ఫుల్ ట్యాంక్ ఎంత అవుతుందో మరి. దీనికి ట్యాంక్ 13 లీటరే నాకు తెలిసి. మరి ఎందుకు ఇంత తక్కువ చూపిస్తుంది పాయింట్స్. ఇంకా ఇప్పుడైతే చూడండి, గోప్రో తీసుకుందాం అనుకున్నా. ఈ ఎండలో, ఇంత ఎండలో వచ్చిన ఒక్క పని అయితే కాలేదు. బైక్ అయితే అయిపోయింది అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మన బిఎన్ రెడ్డిలో చిన్న వర్క్ ఉంది, అది చేసుకొని అక్కడనే ఏమైనా తినేసి స్టార్ట్ అవ్వాలి. ఇంకా మళ్ళీ గోప్రో కోసం మళ్ళీ రావాలి. ఇంకో పాయింట్ పెరిగింది గాయస్ చూడండి. డిస్ప్లే మాత్రం చాలా చిన్నగా ఉంది ఇది. ఇప్పుడైతే నేను ప్రజెంట్ కోటి దాటేసాను. ఇప్పుడే పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ వేయించుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి బిఎన్ రెడ్డి వెళ్తాను. బిఎన్ రెడ్డి నుంచి ఇంకా మన దేవరకొండ. ఎండ మాత్రం సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్. చూడండి, ఎండాకాలం బయట పండుకొని ఇక దోమతెరలు అంటారు కృష్ణ, అది ఎవరో VIP వెళ్తున్నట్టు. గుత్త సుకుందర్ రెడ్డి సార్ పోతుండో. ఎండ మాత్రం గాయస్ పిచ్చి లేపుతుంది. ఇంకా మనం బయలుదేరదాం ఇప్పుడైతే.